బామ్మ సరుకుల కోసం వెళ్ళి ఇంకా రాలేదేంటి? బామ్మ సరుకులు తేలేక ఇబ్బంది పడుతుందేమో. ఎదురు వెళ్తే మంచిది. మళ్ళీ నన్ను ఎవరైనా చూస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారండి? చూడలేదనా? అతన్ని అడుగుదాం పద. పద. సరే, ఫోటోలో అమ్మాయిని చూసారా? చూడలేదు బాబు. అన్నా, అలా చూడు, ఫోటోలో ఉన్న అమ్మాయిలాగే ఉంది కదా. బామ్మ, అమ్మా సిరి, నువ్వొచ్చావేంటమ్మా? తనే కనకమహాలక్ష్మి. సరుకుల కోసం వెళ్ళిన మీరు ప్రతిరోజు తొందరగా వచ్చేస్తారు కదా. ఈరోజు లేట్ అయ్యేసరికి ఏమైందో ఏంటో అని కాళ్ళు చేతులు ఆడక మీకోసం నేనే షాప్ వైపు వస్తున్నాను బామ్మ. ఇంతలో మీరే కనపడ్డారు. ఈ రోజు ఆ కొట్టు దగ్గర చాలా మంది ఉన్నారమ్మా, అందుకే లేట్ అయింది సిరి. సరే పద వెళ్దాం. ఆ సంచి ఇలా ఇవ్వండి. వద్దులేమ్మా, నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. నువ్వు ఈ బరువులన్నీ మోస్తావా ఏంటి? ఏం వద్దు. ఈ కాస్త బరువులకి ఏం కాదులే. నువ్వేం మోయక్కర్లేదు, ఈ బరువులు నాకు అలవాటే. ముందు పద. పోనీ ఆ చిన్న సంచి అయినా ఇవ్వండి. అబ్బా, చెప్తే వినావు కదా. సరే సరే, నువ్వు బయట తిరగడం మంచిది కాదు. పద వెళ్దాం. పద బామ్మ. పద. అన్నా, అమ్మాయి దొరికింది. ఈ విషయం భుజంగా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్దాం. వద్దొద్దు. ఈ అమ్మాయి ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత చెప్దాం. అలాగే అన్నా, పద. పద. లక్ష్మి ముసల్దాంతో ఉంటుందా? ఈ విషయం వెంటనే అన్నకి ఫోన్ చేసి చెప్దాం. ఈ టైంలో కాల్ చేయదని చెప్పాను కదా. చెప్పారన్నా, కానీ లక్ష్మి కనిపించేసరికి ఈ విషయానికి చెప్దామని కాల్ చేశాను. ఎక్కడుందిరా? ఆ లక్ష్మి ఎక్కడుంది చెప్పు. ఆ లక్ష్మి ఈ సిటీలోనే ఉంటుందన్నా. ఓ ముసల్దాంతో పాటు ఉంటుంది. లక్ష్మి ఆ విహారీ నుంచి దూరమై నువ్వు అజ్ఞాతవాసం చేస్తున్నావా? రై,
ఆ లక్ష్మిని మీరు ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. దానికి తగ్గట్టు మీరు జాగ్రత్తగా నడుచుకోండి. అలాగే అన్నా. కనకం, కనకం, అసలు నా నుంచి దూరంగా నువ్వెలా బతకగలుగుతున్నావు కనకం? నేనైతే నీ నుంచి దూరంగా ఉండలేకపోతున్నాను కనకం. ఒక్కసారి కనిపించు. నీ చెయ్యి పట్టుకొని కనక మహాలక్ష్మి నా భార్య, నేనే తన మెడలో తాళి కట్టిన భర్తని అని ఈ ప్రపంచానికి నేను అరిచి చెప్తాను కనకం. నా గుండెల్లో స్థానం కల్పించిన నీకు మా ఇంట్లో కోడలిగా సుస్థిరమైన స్థానం కల్పిస్తాను కనకం. ఒక్కసారి కనపడు చాలు కనకం. ఒక్కసారి కనపడు కనకం. కనపడు. బాబు, అరే పండు, లక్ష్మి కనిపించిందా? లక్ష్మి కనిపించిందా? చెప్పరా, నిన్నే. లక్ష్మి కనిపించిందా? రే పండు, కనుక నిన్ను సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకుంది కదరా. తను ఎక్కడికి వెళ్ళిందో నీకు కూడా చెప్పలేదా? లేదు బాబు, తన జీవితంలో జరిగిన ప్రతిదీ నాతో పంచుకునే నా చెల్లి మిమ్మల్ని వదిలి వెళ్ళాలని పెద్ద నిర్ణయం నాకు చెప్పలేదు విహార్ బాబు. ఏంట్రా ఇది? అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను లక్ష్మి గురించి నిజం చెప్పి తనే నా భార్య అని అందరి ముందు చెప్దాం అనుకుంటుంటే తను ఇలా ఎవ్వరికి కనపడకుండా వెళ్ళటం, అరే నాకేం అర్థం కావట్లేదురా పండు. అరే, ఒకవేళ మా పద్మాక్ష అత్తయ్య సహస్రాలు లక్ష్మిని ఏమైనా అవమానించి ఇంటి నుంచి బయటికి పంపించారా?